ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 24, 25 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామ రెడ్డి గారు ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 2,500 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్. చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ అడుగుతున్నారండి. అండ్ పర్టికులర్గా అర్లీ స్టేజ్లో రిటైర్ అవ్వాలి, అలాంటి వాళ్ళ కోసం ఏదైనా రిటైర్మెంట్ ప్లానింగ్ ఉంటే చెప్పంటున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ నేను చెప్పేది జస్ట్ జనరలైజ్డ్ సొల్యూషన్స్ అండి. బట్ మీకు స్పెసిఫిక్ సొల్యూషన్స్ కావాలంటే మీరు గూగుల్లో రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ని హిట్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేటర్ వస్తాయండి. అక్కడ మీరు కావాల్సిన డేటా ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ అది క్లియర్గా చెప్తుంది. ఓకే, ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్లో 25 ఏజ్లో మీ కెరీర్ స్టార్ట్ అవుతుందండి. సో 25 తీసుకుంటున్నాను నేను. అండ్ అర్లీ రిటైర్మెంట్ స్టేజ్కి ప్లానింగ్ అనమాట. అందుకో రిటైర్మెంట్ ఏజ్ నేను 45 తీసుకున్నాను. అంటే ఎవరైతే 20 ఇయర్స్ మాత్రమే వర్క్ చేసేసి మిగతా టైంలో రిటైర్మెంట్ అవుతాము అనుకున్న వాళ్ళకి సో ఈ ప్లానింగ్ అనమాట. సో ఏజ్ మీది ఇప్పుడు 25 అండ్ మీ రిటైర్మెంట్ ఏజ్ 45 పెట్టాను నేను. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 80 ఏజ్ అండి. ఎలా రేపు ఇట్లా ఇండియా అన్ని చోట్ల కూడా అంతే ఉంది 80. సో 80 ఇయర్స్ అని నేను. అండ్ కరెంట్ ఇన్ఫ్లేషన్ 7% ఉందండి. సో ఆ కాలంలో మీరు 7% అని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎక్స్పెండిచర్ ఓకే మంత్లీ 40,000 చేశాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఉంటే చాలా ఫ్యామిలీ ఉంటే 40,000 దాకా అవుతుంది. అందుకని నేను రఫ్గా ఇక్కడ ఇయర్లీ 4.8 lakh వేసాను ఎక్స్పెండిచర్. ఓకే, అండ్ మీకైతే పర్సనల్గా ఎంత ఉంటుందో అంత వేసుకోవచ్చు అండి. రూరల్ ఇండియాలో ఉంటే ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది, సిటీలో ఉంటే ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్ అనమాట. సో నేనైతే ఇక్కడ ఇయర్లీ ఎక్స్పెండిచర్ 4.8 lakh వేసాను. అలాగే ఇన్ఫ్లేషన్ 7% పెడుతున్నాను. అండ్ మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్ రావాలి అనేది నేను 12% తీసుకున్నాను ఐడియల్గా. 12% అంటే ఎందుకు 12% అంటే ఇండియాలో స్టేబుల్ ఇన్కమ్ వచ్చేది నిఫ్టీ అండి. నిఫ్టీ మల్టీ సెక్టార్ ఇండెక్స్ కాబట్టి అది స్టేబుల్గా ఇన్కమ్ వస్తుంది. అండ్ ఎవ్రీ 3 ఇయర్స్కి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతూ ఉంటుంది బై డిఫాల్ట్. మీరు కనుక గత 20 ఇయర్స్ కనుక చూసుకుంటే. అందుకని నేను స్టేబుల్గా ఉండటం కోసం, గ్యారెంటీ ఉండటం కోసం నిఫ్టీగా తీసుకున్నాను. అందుకే 12% వేసాను ఇక్కడ. 12% రేట్ ఆఫ్ రిటర్న్ వేసాను నేను. గుర్తుపెట్టుకోండి, కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే మీకు 20 నుంచి 25% కూడా వస్తాయండి. బట్ నేను తీసుకుంది కేవలం 12% ప్రయాణం తీసుకున్నాను. సో ప్రీ రిటైర్మెంట్కి ముందు మొత్తం కూడా మీ రేట్ ఆఫ్ రిటర్న్ 12% వేసాను. పోస్ట్ రిటైర్మెంట్ 10% పెట్టాను. ఎందుకంటే ఒకసారి మనం రిటైర్ అయిన తర్వాత గ్యారెంటీ ఉండాలి కాబట్టి మనీ మొత్తాన్ని ఈక్విటీ నుంచి డెట్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని నేను వడ్డీ తగ్గించాను. 10% వేసాను పోస్ట్ రిటైర్మెంట్ వడ్డీని. అలాగే ఇయర్లీ మీ రెవెన్యూ అంటే మీ ఇన్కమ్ 10% పెరిగిద్దని ఊహించుకోండి ఇక్కడ. ఓకే, రైట్. సో ఇది కనుక వేసారనుకోండి, మీరు రిటైర్మెంట్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన కార్పస్ రఫ్గా అరౌండ్ 4.7 crore కావాలండి మీ దగ్గర. అంటే రిటైర్మెంట్ మీరు అవుదాం 45 అనుకున్నారనుకోండి, అప్పటికల్లా మీ చేతుల్లో 4.7 crore మీ చేతుల్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు 4.7 crore మీ చేతుల్లో ఉండాలంటే కరెంట్ మీరు ఏం చేయాలి? 3 చాయిస్లు అండి. ఒకేసారి లంసమ్ అమౌంట్ కనుక మీ దగ్గర కనుకుంటే 47 lakh ఇన్వెస్ట్ చేయండి. 47 lakh కనుక సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్లో లంసమ్ మనం రేట్ ఆఫ్ రిటర్న్ 12% ప్రయాణం వేసుకున్నాం. నెక్స్ట్ 20 ఇయర్స్ కల్లా ఆ అమౌంట్ మీకు మోర్ దెన్ 4 crore వస్తుంది అనమాట. ఇదొక చాయిస్. నా దగ్గర అంత డబ్బులు లేదు లంసమ్ పెడతానికి అనుకున్నారనుకోండి. ఆల్టర్నేటివ్ చాయిస్ 2. ఓకే, మంత్లీ ఎస్ఐపి 50,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఈ మనీ కూడా మీకు మీ కార్పస్ క్రియేట్ చేస్తుందండి. అండ్ దట్ ఈజ్ ఆల్సో వన్ చాయిస్. అంటే 4.5 crore వస్తుంది 45 ఏజ్ వచ్చే లోపల మీకు. అది కూడా మంత్లీ ఎంత ఎస్ఐపి 50,000. ఇవాళ రేపట్లో మంత్లీ 50,000 అంటే టోటల్ ఇన్కమ్ కూడా అంత రాదండి మెజారిటీ యూత్కి. బహుశా ఇది హై అండ్ ఇన్కమ్ గ్రూపులకని ప్లాన్ చేశాను. బట్ మీకు అంత రాదు అమౌంట్ అనుకున్నారనుకోండి, చాయిస్ నెంబర్ 3 స్టెప్ అప్ ఎస్ఐపి అనమాట. అంటే ఎస్ఐపి మీరు 24,000తో స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ పోయారనుకోండి, వాళ్ళు కూడా ఇదే కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ దగ్గర ఒకేసారి అమౌంట్ 47 lakhs ఉన్నా మీరు ఆ కార్పస్ని రీచ్ అవ్వచ్చు. లేదా మంత్లీ 50,000 మంత్లీ ఎస్ఐపి ద్వారా పెట్టడం ద్వారా కూడా ఈ కార్పస్ని రీచ్ అవ్వచ్చు. లేదు అంటే స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా మంత్లీ 24,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మార్కెట్లో మీ రిటైర్మెంట్ కల్లా కూడా ఈ కార్పస్ చేరుకోవచ్చు అనమాట. మొత్తానికి మనకు కావాల్సిన కార్పస్
4.5 క్రోర్ అండి. 4.5 క్రోర్. నేను తీసుకుంది 7% ఇన్ఫ్లేషన్ అండ్ మన ఎక్స్‌పెక్టేషన్ రేట్ ఆఫ్ రిటర్న్ 12% అనమాట నేను తీసుకుంది. ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో, అందరూ ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్ కల్లా మీకు 4.5 క్రోర్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంది కేవలం 20 ఇయర్స్ వర్కింగ్ ఇయర్స్‌కేనండి. ఆహ్, చాలా తక్కువ మంది రిటైర్ అవుతారు 45కి. కొంతమంది 55, కొంతమంది 65 డిపెండింగ్ అపాన్ ద మనీ రిక్వైర్మెంట్స్ అండ్ లైఫ్ సైకిల్, ఫైనాన్షియల్ గోల్స్‌ని బట్టి ఉంటుంది. నేను లూజ్‌గా చెప్పాను స్పెసిఫిక్ కేటగిరీకి. ఒకవేళ మీరు గనక 65కి రిటైర్మెంట్ అవ్వాలనుకోండి అంటే ఇంత హ్యూజ్ అమౌంట్ కూడా అవసరం లేదు. బహుశా మంత్లీ 10,000 ఎస్ఐపితో కూడా స్టెప్ అప్ 10% పెట్టుకుంటే అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చనమాట. ఓకే. నేను రఫ్‌గా ఐడియా కోసం నేను తీసుకుందనమాట ఇది. సో, నేను తీసుకుంది 25 ఏజ్‌కి 45లో రిటైర్మెంట్ కోసం ప్లానింగ్ అనమాట ఇది. సో, కార్పస్ ఎంత కావాలి? 4.5 క్రోర్స్ కావాలి. అంత కావాలంటే లంసమ్ అమౌంట్ 47 లాక్ అని కట్టాలి, మార్కెట్‌లో పెట్టాలి. లేదు అంటే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో గానీ, ఇంకేదైనా గానీ, ఎక్కడైనా గానీ మంత్లీ 50,000 ఇన్వెస్ట్ చేసుకుంటే బావాలి. అంత అమౌంట్ లేదంటే 24,000 ప్లస్ ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ ద్వారా కూడా దీన్ని అచీవ్ చేయొచ్చనమాట. సో, మీకు ఇప్పుడు జనరలైజ్ ఐడియా వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళే ఇప్పుడు గూగుల్‌ని హిట్ చేయండి. దాంట్లో రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఆ క్యాలిక్యులేటర్‌లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ పెట్టుకోండి. మీకు ఐడియా జనరేట్ అవుద్ది. చాలామంది ఎందుకులే అని అలా అనుకుంటారండి. అంటే బిలీవ్ మీ సైకాలజీ ఆఫ్ మనీ దాని ప్రకారం ఏంటంటే సొసైటీలో 3 రకాల పబ్లిక్ ఉంటారు. ఒకటి సేవింగ్ కంపల్సరీ అని నమ్మేవాళ్ళు బలంగా. సేవింగ్‌ని కంపల్సరీ అని నమ్మేవాళ్ళు. వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేస్తూనే ఉంటారు. సాలరీ 10,000 కావచ్చు, 20 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఎంతో కొంత సేవ్ చేస్తూనే ఉంటారు. ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అదొక కేటగిరీ. రెండో కేటగిరీ ఎంత డబ్బొచ్చినా సరే మాకు సరిపోవట్లేదని కంప్లెయింట్ చేసే కేటగిరీ. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హైటీ సిటీలో జాబ్ ఉంటుంది. మంత్లీ 1,00,000 సాలరీ ఉంటుంది. బట్ 50,000 ఈ హౌస్ కొని ఈఎంఐల ద్వారా వెళ్తా ఉంటది. ఇంకో 20,000, 30,000 కార్లు, ఐఫోన్‌లు ఇలాంటివి కొనేసి ఎస్ఎఫ్‌బి ద్వారా అది ఈఎంఐ ద్వారా పోతా ఉంటాయి. ఇక మిగిలిపోయిన 20, 30 ఏం మిగులుతుందండి మాకు అంటారు. అట్లా 1,00,000 వచ్చినా సరే కంప్లెయింట్ చేసేవాళ్ళుంటారు. అనుకోని అమౌంట్ ఎంతొస్తున్నా సరే మాకు చాలటం లేదని కంప్లెయింట్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మూడోవాళ్ళు అసలు మాకు సేవింగే అక్కర్లేదు. మాకు అవసరం లేదు సేవింగ్. మా దగ్గర బోలెడంత ఆస్తులు ఉన్నాయని నమ్మేవాళ్ళు మూడోవాళ్ళు. ఈ 3 రకాలు ఉంటారు. అంటే బిలీవ్ మీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో ఎవరైతే సేవ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం సర్వైవ్ అవుతారండి. మిగతా వాళ్ళందరూ గేమ్ నుంచి ఔట్ అవ్వాల్సిందే. అందుకని మీరు రిటైర్మెంట్‌కి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఈ ఇన్‌ఫ్లేషను, ఇంట్రెస్ట్ రేట్స్ హైకు ఇది ఊరికే కాదండి జనాలు భయపడుతుంది. మీరు గనక చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఆకుకూరలు ఒక్కో కట్ట రూ. 5, రూ. 10కి ఇచ్చేవాళ్ళు. ఇవాళ కేజీ లెక్క అమ్ముతున్నారండి. కేజీ రూ. 100. దగ్గరలోని సూపర్ మార్కెట్స్‌కెళ్ళండి. గోంగూర కావచ్చు, తోటకూర కావచ్చు, పాలకూర కావచ్చు కేజీ రూ. 100 అండి. జస్ట్ ఇమాజిన్. ఇంకో 10 ఇయర్స్ తర్వాత మేబీ కేజీ 200 నుంచి 500 దాకా రావచ్చు ఆకుకూరలు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఓకే. అందుకని ఇంత ముందులాగా చాలా ఈజీగా ఉండదు. అందుకని ప్లాన్ చేసుకోండి ప్రతిదీ. యాక్సిడెంటల్‌గా ఏమి అవ్వదనమాట. అందుకని ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేయడం ద్వారా మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. నేను రఫ్ ఐడియా కోసం ఇది వాడాను. ఎగ్జాక్ట్‌లీ మీరు తీసుకోవద్దు. మీ ఏజ్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ రిటైర్మెంట్ ప్లాన్ తగ్గట్టు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టిన ఎగ్జాంపుల్‌లో ఎక్స్‌పెండిచర్ వచ్చేసరికి ఇయర్లీ 4.8 లాక్ పెట్టానండి. మంత్లీ 40,000. మీరు గనుక రూరల్ ఇండియాలో కొనుక్కుంటే మంత్లీ 20,000 కూడా సర్వైవ్ అవ్వచ్చు సొంత ఇల్లు గనుక ఉంటే. అలాంటప్పుడు ఆ కాలంలో మీరు ఇంకా తక్కువ తీసుకోవచ్చు. ఇన్‌ఫ్లేషన్ తగ్గించుకోలేరు. అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ నేను కన్జర్వేటివ్‌గా 12% పెట్టాను. మీరు కావాలంటే ఈవెన్ 15 పెట్టొచ్చు, ఇంకా తక్కువ పెట్టొచ్చు. బట్ మోర్ రియలిస్టిక్‌గా వాడాననమాట. నౌ హోప్ యూ అండర్‌స్టాండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో. మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కలిస్తే ఇలాంటి విషయాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసి చార్టుల్లో మనీ చార్జ్ చేస్తారండి. బట్ సుమన్ టీవీ ప్రేక్షకులు మీకు ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మేము ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం. మీకు ఐడియా కూడా జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి గూగుల్‌లో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్ హిట్ చేసుకుంటే మీకు ఐడియా జనరేట్ అవుద్ది. అండ్ ఇట్స్ ఎ ఫన్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఓపెనర్. ఫ్యూచర్‌లో ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి రిటైర్మెంట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. హోప్ యూ అండర్స్టాండ్ ప్రొఫెషనల్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎలాంటి టూల్స్ వాడతారో, ఏది ఇన్పుట్‌గా ఇస్తారో మీకు అర్థమై ఉంటుంది. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.